హలో గాయ్స్, ఈరోజు నేను ద ఎల్లో బేబీ గేమ్ ఆడబోతున్నాను అనమాట. సో ఈ ఎల్లో బేబీ గేమ్లో ఈ బేబీ ఆడ మీకు కనిపించింది కదా, టేబుల్ మీద కూర్చుంది. ఆ టేబుల్ మీద కూర్చున్న ఎల్లో బేబీకి మనం ఫీడ్ చేయాలి. అదొక ఏలియన్ అనమాట. సో ఇప్పుడు దీనికి బేబీకి ఏం చేయాలి అర్థమవుతలేదు. మళ్ళీ కూర్చోబెడదాం చైర్ మీద. ఇప్పుడు దానికి మిల్క్ బాటిల్ ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఫ్రిడ్జ్లో పోయి ఆడుంది మిల్క్ బాటిల్. ఇప్పుడు దానికి ఫీడ్ చేద్దాం జల్దీ. రైట్. ఇప్పుడు దీని డైపర్ చేంజ్ చేయాలి. బాత్రూమ్ ఇక్కడ సైడ్ ఉంది. ఇప్పుడు బాత్రూమ్ లోపల పోయి దానికి ఆడ కూర్చోబెడదాం. దాని డైపర్ ఆడ టేబుల్ మీద ఉంది గాయస్. అది తీసుకొని దానికి ఎడిగిపోయింది. అరే ఎత్తుకాలే. ఈడ కూర్చుంది. ఏలియన్ అనమాట గాయస్. ఎగురుకుంటా ఏడికంటే ఆడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనికి బెడ్రూమ్కి తీసుకుపోయి పండుకోబెడదాం. ఇంట్లో వేసేసి వెళ్ళిపోదాం గాయస్. ఇదేమున్నాయి? మనం స్టోరీ చెప్పాలి. ఇప్పుడు అది పండుకోవాలంటే మనం స్టోరీ బుక్ చదవాలి. చదువుదాం ఏముందో. స్టోరీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆ బేబీ పండుకుంది. సో ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి మనం సోఫా మీద వెళ్ళిపోదాం గాయస్. టీవీ చూసుకుంటా చిల్ అవుదాం. సోఫా మీద కూర్చున్నాం. అమ్మయ్య కూర్చున్నాం గాయస్. బేబీకి ఫీడ్ చేసి నిద్ర వస్తుంది. నిద్ర అవుతుండు ప్లేయర్. బేబీ ఏడ్చే సౌండ్ వస్తుంది గాయస్. పోదాం ఏమవుతుందో చూసేసి వద్దాం. బేబీకి మీదికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు డోర్ అయితే క్లోజ్ చేసిండే గాయస్. డోర్ ఎవరు ఓపెన్ చేసారో తెలియదు. రూమ్ చెక్ చేద్దాం. ఏడిపోయిందో బేబీ తెలియదు. ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఈడ కూడా బేబీ కనిపిస్తలేదు. ఈ డోర్ లాక్ ఉంది. ఇంకా ఈడనే ఉంది బేబీ. కింద మాయమైపోయింది. మీది నుంచి కిందికి వచ్చేసింది. కోపం వస్తుంది దీనికి చూస్తుంటే. పెద్ద పెద్ద కండ్లతో చూస్తుంది గాయస్. దీనికి పండుకోబెట్టినాం కానీ కూడా పండుకుంటలేదు. అరుస్తుంది గాయస్ గట్టిగా. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోదామా గాయస్. ఈ డోర్ కూడా క్లోజ్ చేసి. కానీ అది పండుకుంటలేదు గాయస్. ఏడుస్తుంది ఇప్పుడు కూడా గట్టిగా. సో మళ్ళీ స్టోరీ కూడా చెప్పడానికి ఆప్షన్ వస్తలేదు దానికి. మనకి ఇదేదో దొరికింది. సోల్ అంట. టెడ్డీ బియరిజం గైస్. క్యాట్ టాయ్ దానికి ఇచ్చేసాం. అమ్మయ్య ఇప్పుడు సౌండ్ చేస్తలేదు. అంటే దానికి బేబీ కావాల్సిండే. మళ్ళీ ఏమైంది గాయస్? డోర్ ఓపెన్ అయింది. మళ్ళీ ఆటోమేటిక్ బేబీ పండుకుంది. ఇప్పుడు కిందికి పోయి మళ్ళీ మనం సోఫా మీద కూర్చొని చిల్ అవుదాం. ప్లేయర్ అయితే కళ్ళు మూసుకుంటుండు. నిద్ర వస్తుంది అనుకుంటా. మళ్ళా ఈడ రీస్పాన్ అయినాం. ఈ బేబీ అయితే ఎల్లో బేబీ అయితే సోఫా మీద కూర్చుంది గాయస్. దానికి ఇప్పుడు మళ్ళా మిల్క్ ఫీడ్ చేద్దాం. ఆడ చైర్ మీద కూర్చోబెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో నుంచి మిల్క్ తేవడానికి పోదాం గాయస్. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినాం. బాటిల్ మాయమైపోయింది. డోర్ కూడా లాక్ అయిపోయింది గాయస్. ఆ బేబీ మనతో ఆడుకుంటుంది. అన్ని డ్రావర్స్ చెక్ చేద్దాం ఒకసారి. మిల్క్ బాటిల్ ఉండొచ్చు.
ఈ డ్రాస్లో కూడా లేవు, మీద మీద కూడా లేదు. ఇంట్లో ఇక్కడ ఎగురుతుంది గాయస్ బాటిల్. సో ఇప్పుడే డోర్ అన్లాక్ అయింది. ఈ బేబీ మనకు ఆట పట్టిస్తుంది అనమాట. సో దీని డైపర్ చేంజ్ చేయాలి మళ్ళీ. మొత్తం ఇదే పని చేసుకుంటా కూర్చోవాలో ఏమో గాయస్ తెలియదు. డైపర్ దీనికి కళ్ళు వచ్చినాయి, ఉరికిపోతుంది. అరే ఆగు. సో గాయస్ ఆగుతలేదు, కిచెన్ లోపల పోయింది. ఏడికి పోయింది అర్థమవుతలేదు. ఇక్కడ దాచుకుంది. అరే మళ్ళా ఉరికిపోతుంది గాయస్, మళ్ళీ బెడ్రూమ్ లోపల ఉరికిపోతుంది. అరే ఏడికి పోయింది. అరే రే 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 ఫుల్ ఐషో స్పీడ్ అయిపోయింది గాయస్. ఇది ఈ రూమ్లోకి వచ్చింది. గుద్దుకుంది గాయస్, దానికి చక్కెర వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకుందాం, మళ్ళా బేబీకి డైపర్ చేంజ్ చేద్దాం. అరే ఇది అయితే కిచెన్, బాత్రూమ్ ఇక్కడ సైడ్ ఉంది. దీనికి చేంజ్ చేసేద్దాం. ఇప్పుడు దీనికి ఎత్తుకెళ్ళి బెడ్రూమ్ లోపల. అరే గాయస్ ఆటోమేటిక్ అక్కడ నుంచి నా చేతిలో నుంచి ఆడ స్టేట్స్ ముంగట పోయి కూర్చుంది. మనం మళ్ళీ దీనికి పండుకోవడం, దాని ఉయ్యాల లోపల వేసేసి పండుకోబెట్టిద్దాం. మళ్ళీ స్టోరీ చెప్పాలి గాయస్. మళ్ళీ స్టోరీ చెప్పే ఆప్షన్ వచ్చింది. స్టోరీ చెప్దాం ఇప్పుడు. బుక్ చేతిలోకి చూసిపోయింది. ఆ బేబీ అరుస్తుంది గట్టిగా, ఎల్లో బేబీ. ఏం చేయాలి ఇప్పుడు దీనికోసం? టెడ్డీ చేద్దాం గాయస్. తీసుకుంది టెడ్డీ. సో కిందికి వెళ్ళి మళ్ళీ మనం కూడా మళ్ళీ ఒకసారి సోఫా మీద కూర్చొని చిల్ అవుదాం. కానీ ఆప్షన్ వస్తలేదు గాయస్, ఏమైందో? బేబీ మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ పోదాం, ఏమైందో అర్థమవుతలేదు. బుక్ తీసుకొని మళ్ళీ స్టోరీ చెప్పాలనుకుంటా గాయస్. స్టోరీ కంటిన్యూ చేద్దాం. పండుకుంటుంది అనుకుంటా గాయస్ ఈ టైం ఇప్పుడైతే. పండుకున్న అనుకుంటా. పండుకుంది. సో ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి కిందికి వెళ్ళిపోదాం. ఈ డోర్ కూడా క్లోజ్ చేద్దాం, మళ్ళీ ఇంకేమైనా అవ్వగలది. ఇప్పుడు సోఫా మీద కూర్చొని టీవీ చూద్దాం, చిల్ అవుదాం మళ్ళీ ఒకసారి. ఏమో డెలివరీ వచ్చింది గాయస్. ఎవరు ఇచ్చి పోయిర్రు, ఎవ్వరు కనిపిస్తలేరు ఈడైతే. సో తీసుకొని ఆడ పెట్టేద్దాం టేబుల్ మీద పెట్టేసి సోఫా మీద కూర్చుందాం గైస్. పండుకుందాం ఇప్పుడైతే. పండుకొని మళ్ళీ లేచినాం గైస్. టీవీ లైట్స్ అన్నీ ఆన్ అవుతున్నాయి. బేబీ అయితే గట్టిగా అరుస్తుంది. గాయస్. నేనైతే కిందికి వెళ్ళిపోతా, నాకైతే ఏం తెలియదు. ఈడ మనకు ఆకలి అవుతుంది, మనం టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ పెట్టేస్తాం. సామాన్లు ఏడున్నాయో అర్థమవుతలేదు. ఇది కూడా క్లోజ్ అవుతలేదు. ప్లేట్ ఇరవడం గైస్, మజా వస్తుంది. ఫ్రిడ్జ్లో ఏమన్నా దొరుకుతుందేమో చూద్దాం. ఇదేముంది, కింద పడేద్దాం గైస్. అన్నీ కింద పడేద్దాం. డ్రావర్లో కూడా ఏం లేదు. ఈ గుడ్డు వెలగడం గైజ్ ఒకసారి ఆ బ్రెడ్ లోపట. కాలేదు గైజ్ ఏం కూడా. మనం ఇది ఒకసారి టమాటోస్, ఆనియన్ అన్నీ వేసి చూద్దాం గైజ్. అవుతుంది టోస్ట్.
చీజ్, ఇంకా ఆనియన్, ఇంకా మష్రూమ్. ఇది ఇది మష్రూమ్. ఇప్పుడు టోస్ట్ అవుతుంది అనుకుంటా గైస్. బ్రెడ్ ఇంకొకటి వేసి క్లోజ్ చేద్దాం. టోస్ట్ అవుతుంది. ఓ బ్లాస్ట్ అయిపోయింది గైస్. ఇదేమొచ్చింది, ఫీడ్ మీ అన్ని ప్లేసెస్లో ఫీడ్ మీ అని వచ్చింది గైస్. మీదికి వెళ్ళిపోదాం స్పీడ్గా, ఏమవుతుందో చూద్దాం. ఆ బేబీ ఊకే అరుస్తుంది గట్టి గట్టిగా. లాక్డ్ అయింది గైస్. రూమ్ లాక్ అయిపోయింది. సో కిందికి వెళ్ళిపోదాం. ఫీడ్ మీ అని వస్తుంది గైస్ మొత్తం ప్లేస్లో. ఇంకొకసారి మీదికి పోయి ట్రై చేద్దాం గైస్, అన్లాక్ అవుతుందా లేదా అని. లాక్ ఉంది గైస్ రూమ్ అయితే. మనం ఈ రూమ్లో చెక్ చేద్దాం. బేబీ రూమ్లో ఉండొచ్చు, లేకపోతే లాక్ చేసిన కీ ఈడ ఉండొచ్చు. ఇక్కడ ఏం కనిపిస్తలేదు గైస్. ఈ డ్రావర్స్ ఓపెన్ క్లోజ్ చేద్దాం ఒకసారి. ఇంట్లో కూడా ఏం లేదు, బుక్స్ ఉన్నాయి అంతే. ఇంట్లో కూడా ఏం లేదు గైస్, డ్రావర్లో కూడా. ఇదైతే ఓపెన్ అయితే లేదు. ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం మళ్ళా. ఓ ఫ్రిడ్జ్ గైస్, అంటే దానికి మిల్క్ బాటిల్ కావాలనుకుంటా. ఓ డోర్ మూసేసింది గైస్. అది మన డోర్ మూసేసింది. మనం ఫ్రిడ్జ్లోనే ఇరుక్కపోయినాం. ఆడ మిల్క్ బాటిల్ కనిపిస్తుంది, దానికి తీసుకుందాం ఫస్ట్. అరే ఏడున్నాం, మొత్తం ఎట్లనో ఉంది గైస్, మాయాజాలం లాగా. చికెన్ తందూరి, ఇంకా ఏడికి పోవాలో అర్థమవుతలేదు. వెళ్దాం, అక్కడిక్కడ తిరుగుదాం, కనిపిస్తుందేమో చూద్దాం గైస్. ఆ మిల్క్ది బాటిల్ ఫీడ్ చేయాలి ఆ బేబీకి, లేకపోతే అది మనకు చంపేయగలదు మళ్ళా. ఏడుందిరా బాబు. దొరికింది గాయస్, మిల్క్ బాటిల్ దొరికింది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ నుంచి బయటికి పోవాలి. చూద్దాం ఎక్కడ సైడ్ నుంచి ఎట్లా పోవాలి. ఉన్న ప్లేస్కి పోతున్నాం గాయస్. ఏం అర్థమైతలేదు. పోతూనే ఉందాం, కనిపిస్తుందేమో ఏదన్నా. స్ట్రైట్గా డోర్ కనిపిస్తుంది. ఓ ఇది మనం మొత్తం రూమ్లోకించి బయటికి వచ్చేసినాం. ఇది మన అపార్ట్మెంట్. బేబీ అయితే ఈడనే ఉంది, మొత్తం ఎట్లానో చూస్తుంది. దాని కళ్ళు రెడ్ అయిపోయినాయి మొత్తం. దాని డైపర్ చేంజ్ చేసేసి ఇక్కడ కూర్చోబెడదాం ఫస్ట్. దాని డైపర్ కూడా చేంజ్ చేసేద్దాం. ఓ గాయస్, ఇది మొత్తం దొబ్బేసింది మనకు. మొత్తం కింద పడిపోయినాం, అన్ని సామాన్లు ఎగురుతున్నాయి. ఇది మన కళ్ళ ముంగటి నుంచి మాయమైపోయింది. ఇప్పుడే ఎగురుతుంది గాయస్ గాలిలా, మనకు పోనిస్తలేదు. మనం అది ఆ రూమ్లో చూసిన గ్లాస్ బ్రేక్ పలగొట్టి దాన్ని నిప్పలు నోట్లో పెడదాం గాయస్. పిల్లలు పెట్టుకుంటారు కదా నోట్లో. ఇది దాన్ని నోట్లో పెట్టేద్దాం గాయస్ జల్దీ ఉరకుండా, లేకపోతే మొత్తం నాశనం చేస్తుంది రూమ్కి. నోట్లో పెట్టేసినాం గాయస్, ఎగిరి పడిపోయింది కిందికి. యాడ్ వచ్చిందనమాట. సో పనుకుంది అయితే ఇప్పుడైతే. దానికి మళ్ళీ రూమ్లో పండుకోబెడదాం మళ్ళీ ఒకసారి. మళ్ళీ ఓపెన్ చేసింది గాయస్ ఐస్. ఇది ఏడికి వచ్చినామో అర్థమవుతలేదు. దాని చేతిలో స్టోరీ బుక్ ఉంది, అది తీసుకోవడానికి పోదాం. ఆప్షన్ అయితే వస్తలేదు తీసుకునేది. బేబీ ఆడికి ఎగురుకుంటా పోయింది గాయస్ ఇప్పుడే. అరే ఏడికి పోతుంది. కింద పడిపోయింది. తీసుకొని బెడ్ మీద పండుకోబెడదాం. పండుకుంది. డోర్ లాక్ అయిపోయింది గాయస్. డోర్ అయితే లాక్ అయిపోయింది. స్టోరీ కూడా చెప్పడానికి ఆప్షన్ వస్తలేదు. దానికి స్టోరీ చెప్దామంటే మనకే గురికాయించి చూస్తుంది. రూమ్ మొత్తం డేంజర్ అయిపోయింది.
టెడ్డీ బియరిజం పడేస్తుంది గాయస్ అన్నీ. ఏమి ఇచ్చినా కూడా టెడ్డీ బియర్ ఇది ఇజం. ఇది ఫేవరెట్ అనుకుంటా. ఇది కూడా పడేసింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం అంటే దానికి సాల్వ్ కావాలి. ఏం చేయాలో అర్థమవుతలేదు గాయస్. రూమ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలి? ఓ ఇదేదో ద బేబీ ఇన్ ఎల్లో అంట. ఇదే అన్న ఇచ్చి చూద్దాం. ఇది కూడా పడేసింది గాయస్. ఇప్పుడు ఎత్తుకుదాం గాయస్. ఇంకేమైనా ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఈ షీప్ ఇద్దాం. షీప్ అయితే తీసుకుంది గాయస్ దాని దగ్గర. ఇప్పుడు డోర్ లాక్డే ఉంది ఇంకా ఇప్పుడు కూడా. నాకు తెలిసి స్టోరీ చెప్పాలనుకుంటా గాయస్. స్టోరీ చెప్పేద్దాం. పండుకుంటుంది. మనం సోఫా మీద చిల్ అవుదాం పండుకున్నాక మళ్ళా. ఓ అదేం సౌండ్ గాయస్. బుక్ ఎగిరిపోయింది మన దగ్గర నుంచి. టెడ్డీ బియర్స్ ఎగురుతున్నాయి. ఓ మహారాజాలాగా ఒక పెద్ద చైర్ మీద కూర్చుంది గాయస్ బేబీ. ఓ మీదికి వెళ్ళిపోతున్నాం గాయస్ మనం. ఏమవుతుందో అర్థమవుతలేదు. ఇక్కడ బేబీ ఎడికో తీసుకువెళ్ళిపోయింది మనకు. ఏంటి గుడ్ నైట్ అంట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ తెస్తాము. థ్యాంక్ యూ.